రాజేష్ గారు, ఉద్యోగులు రిటైర్ అయ్యాక వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేని ఈ ప్రభుత్వం వాళ్ళ పదవి విరమణ వయసును పెంచింది. 2 ఏళ్ళు పెంచింది. ఇప్పుడు అది కూడా అయిపోయింది. ఆ 2 ఏళ్ళు కూడా ఇవాళతో అయిపోతుందని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు 31,000 కోట్లు ఎంతో ఉన్నాయంటున్నారు. వీటన్నిటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా చేయబోతుంది ఏంటి? ఉద్యోగులు ఇప్పుడు ఊరుకోరు కదా ఇవ్వకపోతే. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగులు ఊరుకోక చేసేదేం లేదు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ ముఖ్యమంత్రులుగా ఉండుంటే ఎక్కడ లేని వీరత్వ ప్రదర్శన చేసేవారు, ఎక్కడ లేని పోరాట పటిమ ప్రదర్శించేవాడు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన బహుశా నేను అనుకోవటం ఉద్యోగుల చరిత్రలోనే బహుశా ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గురి చేసిన అన్ని వేధింపులు, అన్యాయాలు, అక్రమాలకి ఏ ప్రభుత్వం సాహసించుండదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎదురుగా పోరాట పటిమ ప్రదర్శించలేని నిస్సహాయత ఇప్పుడు ఏదైతే ఉద్యోగులు ఎదుర్కొంటున్నారో ఇంతటి నిస్సహాయ స్థితి కూడా ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యోగులు కూడా ఎదుర్కొని ఉండరు. ఇవాళ మీరు గమనించుకుంటే అంటే ఈయన నేర్పాడేమో ఇక రేపు రాబోయే పాలకులకు కూడా మీరు ఇట్లా ఉండొచ్చు, ఎంప్లాయీస్తో ఏం పీకలేరు. వాస్తవం అది. ఇవాళ అంటే ఇక్కడ ఒకటి జరుగుద్ది. ఉద్యోగులు 2019 ఎన్నికలకు ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఎందుకు సేల్ అయ్యారు, ఎందుకు అంతగా ఆకర్షితులయ్యారు, వాళ్ళని అంతగా ఉసిగొల్పిన, అంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా వాళ్ళని ప్రేరేపించిన అంశాలేంటి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా వాళ్ళకి అన్యాయం జరిగిందా? వాళ్ళకి సంబంధించిన డిమాండ్లను ఆయన పరిష్కరించలేదా? వాళ్ళకి మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వలేదా? ఇవన్నీ ఒకసారి మనం 100% అనలైజ్ చేసుకోవాలి. అన్నీ ఇచ్చాడు, పని చేయమన్నాడు. విభజన జరిగిన రాష్ట్రం, పని చేయమన్నాడు, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం అయినా సరే ధనిక తెలంగాణతో సమానమైన ఫిట్మెంట్ ఆయన ప్రకటించడం జరిగింది. ఎక్కువ ఇంకో 1% అధిక ఫిట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రాజధాని కీలక నిర్ణయం అక్కడ జరిగిన తర్వాత ప్రభుత్వ విభాగాలని, శాఖలను అక్కడికి తరలించే సందర్భంగా ఇక్కడ నుంచి సిబ్బంది అక్కడికి షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళకి వారానికి 5 రోజుల పని దినాలు కల్పించడం జరిగింది. వాళ్ళ కోసం రైలు 2 హెచ్ఆర్ఏలు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి, వీళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి 2 చోట్ల హెచ్ఆర్ఏలు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎన్ని ఫెసిలిటేషన్స్ వాళ్ళకి జరిగినాయి. పైగా వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ వర్తింపజేయడం జరిగింది. వాళ్లే సగర్వంగా మేము ఇది సాధించుకున్నాం అంటే ఆ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోరు, మేము సాధించుకున్నామని చెప్తారు. మరి ఇప్పుడు సాధించుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఆ ఉద్యోగ సంఘ నాయకుడు సూర్యనారాయణని వాళ్ళ ఉద్యోగులతో మాట్లాడుతున్న సందర్భంలో మనం ఆ ప్రసంగం విన్నాం. అవును. అంటే పిఆర్సీ 43% వర్తింపజేసినందుకు మనం ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారికి కాదు, కేసీఆర్ గారు ఇవ్వటానికి ఈయన ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ముందు మనం కేసీఆర్ గారికి చెప్పాలి అని చెప్పని, అంటే చంద్రబాబు నాయుడు గారిని గుర్తించడానికి, గౌరవించడానికి, ఆదరించడానికి కూడా వాళ్ళకి మనసు రాల. అందుకే ఇప్పుడు పరారైపోయాడు. ఇవాళ అదే నాయకులు 2018లో అప్పటి వరకు క్రమం తప్పకుండా డిఏలు ఇస్తూ వచ్చారు. ఆయన 2018లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభజన చట్టానికి సంబంధించిన అంశాల ప్రాతిపదికగా కొంత ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్న నేపథ్యంలో కొంత ఆర్థికంగా కష్టతరమైన పరిస్థితులు ఎదురైనాయి. ఆ నేపథ్యంలో 2018వ సంవత్సరంలో మాత్రమే ఒక 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అప్పటి వరకు 2014 నుంచి 18 వరకు 4 సంవత్సరాలు క్రమం తప్పకుండా డిఏలు ఇస్తూ వచ్చారు. ఆ 2018లో పెండింగ్ ఉన్న 2 డిఏలు సాగ్గా చూపించి ఉద్యోగ సంఘ నాయకులు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉద్యోగుల్ని చాలా అంటే తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వీళ్ళు 13 జిల్లాలు పర్యటన చేసి ఉద్యోగ సంఘ నాయకులు ఆ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీ ఇస్తాడు, క్రమం తప్పకుండా డిఏలు ఇస్తాడు అని చెప్పని వీళ్ళు ఉద్యోగుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన పోలరైజేషన్ తేగలిగారు, తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచార సందర్భంగా అన్నా మీకు సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానన్నా అని చెప్పడం జరిగింది. ఈ ప్రభావంలో పడి 2019 ఎన్నికల ఫలితాలు మీరు చూసుకుంటే
175 నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రావడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ తోటి ప్రభావితం కాగలిగే ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మ్యాండేట్ రప్పీయడంలో సక్సెస్ అయ్యారు. అవును. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2018లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో పిఆర్సీ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. 2019లో అది ఇంప్లిమెంట్ చేయాలి. 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మే 30 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్లోనో జూలైలోనో పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి. ఆయన అతిగతి లేదు, దాన్ని పట్టించుకోలేదు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ని. అసలు అశుతోష్ మిశ్రా గారు ఏం రికమెండ్ చేశారో కూడా ఉద్యోగులకు తెలియదు. వీళ్ళు అడగటం మొదలుపెట్టారు. 2020 సంవత్సరం కరోనా కలిసి వచ్చింది, 2021 కూడా కరోనా కలిసి వచ్చింది. దాన్ని అట్లా సాగదీస్తూ ఈలోపు 2018లో ఆ ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉన్న 2 డిఏలకు తోడుగా ఇంకొక 5 డిఏలు తోడైనాయి. 7 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ రిపోర్టు ఇంప్లిమెంట్ చేయలేదు. వీళ్ళకి ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 27% ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. వీళ్ళు ఏం ఆశించారు అని అంటే, గత ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇచ్చింది కదా, ఈయన తనకి మనం అందరం అనుకూలంగా ఓట్లేసి అధికారంలోకి రప్పించాం, ఈయన ఒక 50% అన్న ఫిట్మెంట్ ఇగిపోతాడని చెప్పని ఆశించారు. ఆ ఆశలతోటే ఉద్యోగ సంఘ నాయకులు కూడా జబ్బలు జరుచుకుంటా జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసేవాళ్ళు. ఈ సందర్భంగా చివరికి చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కీలెంచి వాత పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఏం చేశాడు, సహజంగా ఎప్పుడైనా కూడా ఒక పిఆర్సీ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ ఉద్యోగ సంఘ నాయకులు ఎదురుగా పెట్టి పిఆర్సీ కమిషన్ ఇంత రికమెండ్ చేస్తుంది, ఇంత రికమెండ్ చేస్తాననే సందర్భంగా మేము ఇంత ఇవ్వాలనుకుంటున్నామని చెప్పని ఒక నెగోషియేషన్ టేబుల్ మీద మ్యూచువల్ కన్సెంట్ తోటి, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒక ఒప్పందానికి వస్తారు. అసలు పిఆర్సీ కమిషన్ రిపోర్టే బయటపెట్టాల. రిపోర్ట్ బయట పెట్టకుండా చీఫ్ సెక్రటరీ తోటి ఇంకో కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఇది వినూత్న పోకడ. చీఫ్ సెక్రటరీ కమిటీ ఏం చేసింది, 14.29% రికమెండ్ చేసింది. అంటే గత ప్రభుత్వం 43% ఇస్తే దాంట్లో 3వ వంతు 14.29% రికమెండ్ చేస్తే 3వ వంతు కన్నా తక్కువ. 14.29 అంటే 42.87 అవుతుంది, ఇంకో 0.13% తక్కువ 3వ వంతులో. దాన్ని రికమెండ్ చేశారు. ఉద్యోగులు షాక్. ఎందుకంటే అప్పటికి ఇస్తున్న ఇంటర్మ్ రిలీఫ్ 27%లో సగం ఈ రికమెండేషన్. దానికంటే ఎక్కువ వస్తుంది అనుకున్నారు వాళ్ళు ఆశించింది ఐఆర్ కన్నా ఎక్కువ వస్తుందని చెప్పని. వయా మీడియాగా 43 కాకుండా కూడా ఓ 30-35% ఇవ్వకపోతాడా అనుకున్నారు వీళ్ళు. ఇక అంటే ఏంటి, మెంటల్గా వీళ్ళని ప్రిపేర్ చేయడానికి, మీకు మేము మెరుగైన పిఆర్సీ ఇవ్వబోవట్లేదు అని చెప్పని వీళ్ళని మెంటల్గా సిద్ధం చేయడం కోసం ఆ నెగోషియేషన్ టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికే వీళ్ళు మానసికంగా సిద్ధపడి రావాలి. ఇక ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది, ఉద్యోగ సంఘ నాయకుల మీద ఒత్తిడి మొదలైంది. ఇటువంటి సందర్భంలో ఇక కాఫీ టీ చర్చలు జరిగినాయి, టీ బిస్కెట్ చర్చలు అనేవాడు వాళ్ళే. అదే సందర్భంలో బండి శ్రీనివాసు మీడియాలో మాట్లాడడం జరిగింది, మేము కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం, రేపు గుణపాఠం చెప్పడం మాకు చేతకాక కాదు అని చెప్పని ఈ బెంకం, ఈ వీరత్వ ప్రదర్శన చూసి, ప్రకటనలు చూసి నిజంగానే వీళ్ళు ఇంత వీరోచిత పోరాటం చేస్తారేమో అని చెప్పని ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ అంతిమంగా జరిగింది ఏంటయ్యా అంటే 23% ఫిట్మెంట్. 23% ఫిట్మెంట్ ఏంటయ్యా అంటే పైగా హెచ్ఆర్ఏఎస్ ల్యాబులు కూడా అన్నీ కుదించి ప్రతి స్లాబ్కి 2% కోత పడింది. 2% కోత పడటంతో పాటుగా ఏం చేశారు, ఐఆర్ 27% ఇచ్చాం ఇప్పుడు దాకా, మీకు ఇప్పుడు ఖరారైన ఫిట్మెంట్ 23%, కాబట్టి 4% డిఫరెన్స్ అమౌంట్ మీరు రిటర్న్ చేయాలని చెప్పని కండిషన్ పెడితే మొత్తుకున్నారు. ఇక జీతాలు తగ్గిపోతాయి, మళ్ళీ పైగా ఎరియర్స్ ఈ 4% రిటర్న్ చేయమంటున్నారు, ప్రభుత్వానికి ఎదురు కట్టాల్సిన పరిస్థితులు. ఇటువంటి నేపథ్యంలో ఇక కాదుకూడదని చెప్పని లగ్గలకెక్కి నానా యాగి చేసి బతిమలాడుకుంటే ఆ 4% ప్రస్తావన పక్క పెట్టి ఏం చేశారు, 7 డిఏలు పెండింగ్ ఉన్నాయి కదా, ఈ 7 డిఏలు మీకు సిఎఫ్ఎంఎస్ ద్వారా మేము మీకు మీ అకౌంట్లకు జమ చేస్తున్నామని చెప్పని, ఆ జమ చేస్తున్నామని చెప్పని వీళ్ళ జీతాల్లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకున్నారు. ఈ రోజుకి జమగాల. ఇప్పుడు రీసెంట్గా ఏం చెప్తున్నారు, మీకు 10% ఈ సంవత్సరం ఇస్తాం,
రాబోయే 3 సంవత్సరాల్లో 30% అంటే రాబోయే 3 ఏళ్ళు ఈయన ఉండడు అధికారంలో. ఉండగా. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండదు. ఉమ్. అంటే ఏతావాత జరిగేది ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళకి మొన్న 2022 జనవరి నాటికి డిఏలు పెండింగ్ ఉన్నాయి. 2022 జనవరి తర్వాత ఇప్పటికి ఒక్క డిఏ లేదు ఇప్పటిదాకా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నాట్ ఈవెన్ సింగిల్ డిఏ ఉద్యోగులు ఇప్పటిదాకా అవ్వలేదు. 5 సంవత్సరాల టెన్యూర్లో. ఇటువంటి నేపథ్యంలో 2019 ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రిటైర్ అయిన ఉద్యోగులది మరీ విషాద పరిస్థితి. వాళ్ళకి రిటైర్మెంట్ సెటిల్మెంట్ కావట్లా. అవును. వాళ్ళకి జీపీఎఫ్ అంటే ఆ రిటైర్మెంట్ సెటిల్మెంట్లు పెండింగ్ ఉండిపోతున్నాయి. సెటిల్మెంట్లు పెండింగ్ ఉండి కాకుండా పెన్షనర్లకు కూడా చివరికి వాళ్ళకి ఏం చేశారు, 70 సంవత్సరాలు దాటిన వయసు ఉన్న వాళ్ళకి సహజంగా ఆ వయసులో అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆ పెన్షన్ అడిషనల్ క్వార్టర్ ఆఫ్ పెన్షన్ అని చెప్పని 10% అదనంగా ఇచ్చేవాళ్ళు. దాన్ని రద్దు చేశారు. చివరికి బతినాడితే దాన్ని 5% ఖరారు చేశారు. అంటే ఎన్ని రకాలుగా కోతలు పెట్టారు, అన్ని రకాల కోతలు పెట్టారు. డిఏలు ఇప్పటిదాకా అతిగతి లేదు. జీపీఎఫ్ మీద లోన్స్ అప్లై చేసుకుంటే వాళ్ళ సేవింగ్ అమౌంట్ అది, వాళ్ళ డబ్బులు అవి. వాటి మీద లోన్స్ అప్లై చేసుకుంటారు వాళ్ళు. పిల్లల పెళ్లిళ్ళు, చదువులో, ఇల్లు ఏదో ఒకటి ఇచ్చారు. అవి సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంటున్నాయి. ఏపీ జిఎల్ఐ మీద లోన్స్ అప్లై చేసుకుంటే అవి పెండింగ్ ఉండిపోతున్నాయి. చివరికి ఎర్నల్ లీవ్స్ అంటారు. ఎర్నల్ లీవ్స్ సహజంగా ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి అప్లై చేసుకుంటారు. సంవత్సరానికి 15 రోజులు ఎర్నల్ లీవ్స్ ఉంటాయి. అవి అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు. మేము వీటిని కన్సిడర్ చేయమంటున్నారు. సరెండర్ లీవ్లు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంవత్సరానికి 15 రోజుల పాటు నవంబర్ 30 తారీఖు రోజు వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. సబ్మిట్ చేసుకుంటే డిసెంబర్ నెల జీతంతో కలిపి, అంటే ఆ డిసెంబర్ నెల జీతం ప్లస్ ఈ 15 రోజులు కలిపి వస్తాయి. ఇది మిగిలిన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వారాంతం సెలవులు ఇస్తారని వాగ్దానం చేశాడు ఈయన. అది ఇవ్వలా. మామూలుగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 రౌండ్ ది క్లాక్ జాబ్ కాబట్టి వాళ్ళకి 45 రోజులు ఇస్తారు సరెండర్ లీవ్లు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజులు ఇస్తే వాళ్ళకి 45 డేస్ ఇస్తారు. 2021 నవంబర్ 30 నుంచి 2021 నవంబర్ 30 అయిపోయింది, 22 నవంబర్ 30 అయిపోయింది, 23 నవంబర్ 30 అయిపోయింది. 3 సంవత్సరాలుగా 345 రోజులు అంటే 135 రోజుల పాటు 4 నెలల 15 రోజుల జీతం వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి బకాయి ఉంది. ఇప్పటికి ఏవి పరిగణలోకి తీసుకోవటంలా. ఇప్పుడు మొన్న ఏం చేశారు, ఈ 2022లో ఈ పిఆర్సీ అప్పుడు మీకు ఉద్యోగుల వైపు నుంచి చలో విజయవాడ పిలిపించి, పైగా అన్నిటికన్నా ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని వాగ్దానం చేసిన తర్వాత 2004 తర్వాత నియామకం. పైగా దాన్ని కూడా వక్రీకరించి ఏం చెప్తాడు, చంద్రబాబు హయాంలో సిపిఎస్ ఇంప్లిమెంట్ అయిందని చెప్తున్నాడు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఇంప్లిమెంట్ అయింది సిపిఎస్. వాళ్ళ నాన్న తీసుకొచ్చిన పాపం అది. దాన్ని వక్రీకరించి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి వృద్ధే ప్రయత్నం చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉద్యోగులు కూడా ఇది కాదయా, ఇది మీ నాన్న వల్ల వచ్చిందని చెప్పి ఎక్కడ ప్రస్తావించరు. ఇటువంటి సందర్భంలో సిపిఎస్ రద్దు సంగతి పక్కకు పెట్టేశారు. ఇంకా గౌరవమైన విషయం ఏంటంటే వీళ్ళకి ప్రతి నెల 10% సిపిఎస్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళ జీతాల నుంచి కట్ చేస్తున్నారు. 2023 మార్చి నుంచి సిపిఎస్ కంట్రిబ్యూషన్ సిపిఎస్ ఫండ్లో జమ చేయటంలా. తర్వాత ఓపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ జీపీఎఫ్లో 10% స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ఇవ్వాలి. అది గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి అతిగతి లేదు. అంటే జనరల్గా ఏంటంటే ఆ ఫండ్లో మీద వాటిని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాటి మీద రిటర్న్స్ వీళ్ళకి యాడ్ అవుతాయి. అట్లాంటిది అసలు వీళ్ళ దగ్గర నుంచి 10% కలెక్ట్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఒక 10% కలిపి 20% ప్రాన్ అకౌంట్ అంటారు. ఆ ప్రాన్ అకౌంట్లో జమ చేయాలి. అసలు అది ప్రస్తావనే లేదు ఇప్పటిదాకా. గత సంవత్సరం మార్చి అంటే ఇంకో 2 నెలలు ఉంటే సంవత్సరం పాటుగా, ఇంకో నెల ఉంటే ఆయన ఎలక్షన్స్ వస్తాయి, దిగిపోతాడు. అంటే వచ్చే ప్రభుత్వం మొయ్యాలి ఈ బరువు బాధ్యతలు మొత్తం కూడా. అప్పుడు మాత్రం నిలబెడతారు. ఈయన పప్పు బెల్లం కింద వాడేసుకున్నాడు ఈ డబ్బులన్నీ. దేనికి వాడుకున్నాడు అంటే ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్ పెడుతుంది, లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తుంది. మరి ఈ ఉద్యోగుల డబ్బులు కూడా 38,800 కోట్లు ఇప్పటికి అంచనా ఉద్యోగులకు బకాయి ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు 60 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచారు. ఎందుకు అనంటే ఈ రిటైర్మెంట్ సెటిల్మెంట్ల బాధ్యత నుంచి తప్పించుకోవడానికి, ఈ వేల కోట్ల చెల్లింపులు లేకుండా పోవడం కోసం. సరే చేసావు. ఈ జనవరి 31కి ఆ పుణ్యకాలం కూడా పూర్తి అయిపోయింది. ఇక్కడి నుంచి రేపటి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 1000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతారు. ఇప్పుడు వీళ్ళకి సెటిల్మెంట్లు ఏంటి, మళ్ళీ ఇదే జరుగుద్ది. గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రిటైర్ అయిన ఉద్యోగులు సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్ రోజే వాళ్ళకి సంబంధించిన పెన్షన్ రిటైర్మెంట్ సెటిల్మెంట్లు మొత్తం పూర్తి చేసి
ప్రభుత్వ వాహనంలో ఘనంగా వాళ్ళ ఇంటి దగ్గర వీడుకోళ్ళు ఇచ్చి వచ్చేవాళ్ళు, వాళ్ళ ఇంటి దగ్గర దింపొచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడు అలో లక్షణ అని చెప్పాను, కళ్ళు పుసులు కట్టే విధంగా ఆఫీసుల చుట్టూ తిరుగుతా, ట్రెజరీల చుట్టూ తిరుగుతా, సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతా, ఎవరో ఒకళ్ళతో రికమెండేషన్ చేయించుకుంటా, మామూళ్ళు ఇచ్చుకుంటా, మా రిటైర్మెంట్ సెటిల్మెంట్ చేయండి అని చెప్పని బతిమలాడుకుంటా, బామాలుకుంటా ఒక నిస్సహాయ స్థితిలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సార్ రిలీజ్ అవుతారా? జరుగుతున్న నష్టాన్ని గుర్తిస్తారా? ఈ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని గమనించారా? రాబోతున్న ఎన్నికలైనా సరే మీరు గతంలో ఎట్లయితే కుడి చేతి ఎడం చేత ఓట్లేసామన్నారో మీరు అక్రమాలు చేయవసలా. కనీసం ఈ ప్రభుత్వానికి మిమ్మల్ని ఇంత వివక్షకు గురి చేసినప్పుడు, ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినప్పుడు, మీకు ఇంత నష్టం కలగజేసినప్పుడు, మీ ఉద్యోగ భద్రత పట్ల కూడా వాళ్ళంతా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు, కనీసం స్కూల్ టీచర్లని వాళ్ళ పిల్లలకు పాఠాలు చెప్తుంటే ఆ పాఠాలు చెప్పే సందర్భంలో పోలీసులు వాళ్ళ బ్లాక్ బోర్డు పక్కన చైర్లేసి కూర్చున్నారు. పిల్లల ముందు వాళ్ళ గురువు గారు ఏదో నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితులు. స్కూల్ టీచర్లు అయితే మరీ ముఖ్యంగా వాళ్ళని ఎన్ని రకాల వేధింపులు గురి చేయాలో చివరికి వాళ్ళని ఎన్నికల విధుల నుంచి కూడా దూరం చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఇటువంటి సందర్భంలో ఉద్యోగులు నిజంగా మీరు రిలీజ్ అయ్యున్నట్టయితే ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు మాకు మేలు చేసిన నాయకుడికి మేము ద్రోహం చేశామనేది కనుక ఆ ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం మీలో ఉండున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కఠినమైన నిర్ణయం తీసుకోండి. ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగినా సరే మొట్టమొదటి బాధితులుగా మీరే ఉంటున్నారు. మీరంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు, మీరు చదువుకున్నారు, సమాజంలో చైతన్యం కలిగిన వాళ్ళు, 10 మందికి వివరించి చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నాళ్ళు, అనుభవం పరిజ్ఞానం ఉన్నాళ్ళు, మొట్టమొదటి మీరు రిలీజ్ అవ్వండి. ఇవాళ మీ ఉనికికి, మీ గౌరవానికి భంగం కలుగుతున్నప్పుడు, ఇవాళ మీకు ఆర్థిక నష్టం కలగజేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ బదులు తీర్చుకోవాల్సిన బాధ్యత మీది. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.